ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 16th ఏషియాటిక్ లైన్ సెన్సస్ 2025 ప్రకారం ఏషియాటిక్ లైన్స్ అనేవి పెరిగాయి. అయితే పెరిగిన సంఖ్యలో 891 సంఖ్యలో దాదాపు 300 పైగా ఫీమేల్స్ అనమాట. ఫీమేల్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ ప్రొక్రియేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. భవిష్యత్తులో లైన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంకో అంశం గమనిస్తే 1995 ప్రాంతంలో గుజరాత్లో కేవలం 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే రేంజ్లో మాత్రమే ఈ లయన్స్ ఉండేవి. ఇప్పుడు దాదాపు 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో ఈ లయన్స్ ఉన్నాయన్నమాట. రైట్ నౌ ప్రస్తుతం గుజరాత్లో కూడా ఆ ఫారెస్ట్ ఏరియా కానీ నాన్ ఫారెస్ట్ ఏరియా కానీ ఆ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. చాలా లైన్స్ బయటకు వచ్చేసి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తున్నాయి అనమాట. మనందరికీ తెలుసు లైన్స్ టెరిటోరియల్ ఎలిమెంట్స్ కాబట్టి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి చాలా వస్తున్నాయి. అంతేకాదు కేవలం గుజరాత్లోనే లొకేట్ అవటం వల్ల జెనెటికలీ ఇన్బ్రీడింగ్ జరుగుతుంది. అంటే ఆ లైన్స్ అక్కడక్కడే బ్రీడింగ్ జరగడం వల్ల సేమ్ ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల సేమ్ క్వాలిటీస్ వస్తున్నాయి. అంతేకాదు అక్కడ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి లైన్స్ని వేరే ప్రాంతాల్లో కూడా రీలొకేట్ చేయాలన్నమాట. దానివల్ల లైన్స్ కూడా వాటి ఆరోగ్యానికి కూడా మంచిదే.